ఖమ్మం పట్టణంలో కుటుంబ కలహాలతో విసిగొందిన ఓ కన్నతల్లి తన ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తాగించి తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఏదిలాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుతో స్వాతికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా శనివారం సాయంత్రం ఇద్దరు కుమారులకు ఎలుకల మందును తాగించిన స్వాతి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. విగత జీవులుగా మారిన చిన్నారులను తల్లిని ఆసుపత్రిలో చేర్పించగా కుమారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం తల్లి స్వాతి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇంటికి వెళ్దాం పోదామంటే రాను చికాకు చేస్తుంటే 2 days క్రితం నాన్న వచ్చింది, అమ్మాయిని ఇంటికి పంపని చెప్పిండు. వస్తా అని చెప్పింది. రేపు ఈ రోజు ఇంటికి వెళ్ళాలి. వచ్చేసరికి ఇట్లా చేసింది. నాకు చెప్పడం కూడా చెప్పలేదు. ఏం చేసింది? ఎలకల పేస్ట్ తీసుకుని ఒక పిల్లగాడు చనిపోయాక మేము పోస్ట్ మార్టం చేపిస్తాను బెదిరిస్తే మేము పేస్ట్ తీసుకున్నాం. వాళ్ళ తమ్ముడు చెప్పింది. అప్పటిదాకా చెప్పలేదు. అప్పుడు చెప్తే మేము ఒక బాబుని కాపాడుకున్నాం. మాకు గొడవలు ఏమి లేవు. మరి మీకు గొడవలు ఏం పెట్టుకోవట్లే. ఆ అమ్మాయి ఖమ్మంలో ఉంది. మరి కిరాయిలు కట్టి ఇవ్వటం కలవట్లే. నేను ఉండను పోదాం అమ్మాయి అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట. మీరు పోండి అమ్మాయి అంటే నేను రానంటే వాళ్ళ నాన్న అంటే ఈ అబ్బాయి మావయ్య నువ్వు 4 రోజులు తీసుకుపోయి ఉంచుకో, నేను బొచ్చులు గోళీలు తీసుకొని పోయినాక సాతిని తీసుకొచ్చాడు. దూరిపో మావయ్య రానంటుంది. ఇంకా అమ్మాయిలు చెప్తే పిల్లగాళ్ళంటుంది అన్నాడు. ఎక్కడైతే పిల్లగాలతో తీసుకున్నా చదివించుకోండి అన్న. అయితే సంవత్సరం అయినాక వెళ్ళటాలేదు నాన్న. మరి చదువుతారంటే మా ఇంటికా నుంచి పాలు పంపిస్తున్నాం, బియ్యం పంపిస్తున్నాం. అన్ని కూడా కావాలన్నా కూడా నేను పాలు వచ్చినా కూడా అడుక్కుంటాడు కూడా మా అబ్బాయి. అడుక్కున్నా ఏం బాగలేదని మేము కూడా ఏమో అట్లా ఇట్లా జరిగింది.